అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పీపీ గారు నేను ఉన్న రూమ్ దగ్గరికే వచ్చారు. రూమ్ దగ్గరికి వచ్చి మీరు రాండి సార్, మీరు పైకి రండి అని అంటే ఓకే మేడం అన్నాను. ఈలోపు నేను ఫోన్ చూసుకుంటున్నాను, మీరు వస్తారా రారా అని అంటే వస్తున్నాను, పైకి వస్తున్నాను. పైకి వెళ్ళగానే మీరు అది ఇది అని చెప్పి దుర్భాషలో ఆడుతుంది. నాతో పాటు కొందరు మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు కూడా వచ్చారు. మీరు ఎంపీపీ అంటే గౌరవం ఇవ్వట్లేదు అది అంటే లేదు మేడం అట్లేం లేదు కదా అని అంటే నా వర్క్స్ ప్రొసీడింగ్స్ అన్నట్టు మాట్లాడితే నేను ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఇప్పుడు ఇవ్వడం కాదు అని అయితే నేను చెప్పిన పని మీరు ఏం చేయట్లేదు అని అంటే ఏంది అని అంటే ఎంపీటీసీ ఎత్తం గారికి ఇచ్చిన వర్క్స్ ప్రొసీడింగ్స్ మీరు క్యాన్సిల్ చేయలేదు అన్నట్టు ఆ ముందు రోజే నోట్ ఫైల్ మీద అప్రూవల్ చేసింది. తర్వాత వర్క్స్ ప్రొసీడింగ్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేసినాం వాళ్ళకు. ఇచ్చేసినాక మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయలేదు అని అంటే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్లో చెప్తే ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం మేడం ఇచ్చేసాము కాబట్టి మళ్ళీ అని ఇది జరిగి కూడా దాదాపు ఒక 30 రోజుల పైన అయిపోయింది ఆల్రెడీ ఇచ్చేసినాం. అయితే ఆమె ఏం చేసింది కొంతకాలం జరిగింది. ఆ తర్వాత ఏమైంది ఆమె ఇవాళ ఆ విషయం తీసి మీరెందుకు చేయలేదని అంటే మేడం అది మీకు ఆల్రెడీ తెలుసు కదా అది ఇదని అన్నాక మీరు ఎవరి ఫోర్స్ తోటి ఇట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మీరు ఎవరు చెప్పండి అది ఇదని దుర్భాషలాడుతుంది అన్నాక మేడం మీరు గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడితే కాదు, మేము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది చేయడానికి వీల్లేదని కానీ చెప్పు ఇచ్చి ధన్మని అన్ఎక్స్పెక్టెడ్గా కొట్టేసేసింది. నేను షాప్లో ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అటెంప్ట్ చేసినాక ఇంతలో మా స్టాఫ్ వచ్చి పట్టుకున్నారు సార్. ఇక ఇంతలో నేను వెళ్ళిపోయాక మా వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఇది సార్ సంగతి, జరిగిన సంగతి ఇది. నా పైన అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేసింది అది సార్. మా ఎంపీఓ గారిపై గౌరవ ఎంపీపీ గారు చేసుకోవడం అనేది ఇది దుశ్చర్య. దీన్ని మేమందరం కూడా పంచాయతీ కార్యదర్శులు నాగరికర్నూలు జిల్లా తరఫున అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఎంపీఓ గారు పంచాయతీ కార్యదర్శులు అందరితోన చాలా సన్నిహితంగా మెలుగుతూ గ్రామాల్లో ఎన్నో సమస్యలు నెలకొన్నప్పటికీ కూడా ఎంపీఓ గారు వారి యొక్క చాతుర్యంతోన అన్ని పనులను చాలా సమర్థవంతంగా ఇక్కడ ఇది రూరల్ ఏరియా అయినప్పటికీ కూడా ఈ మండలంలో చాలా సమర్థవంతంగా పనులు నిర్వహిస్తున్నారు. ఇవి కొన్ని సమస్యల సుడిగుండంలో ఉన్న గ్రామాలను ఆయన అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి ఎంపీఓ గారి మీద ఈ విధంగా మరీ అవమానకరంగా చెప్పుతో దాడి చేయడం అనేది మేమందరం కూడా సహించలేకపోతున్నాం. సమస్త పంచాయతీ కార్యదర్శి లోకం కూడా దీని అందరం కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.